అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించండి. అమిత్ షా వ్యాఖ్యలను హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి. నమస్తే. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, అంబేద్కర్ను అవమానిస్తూ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలుగాను దేశమంతా ఇక ఇప్పటికే అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ను అభిమానించే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు దిష్టి బొమ్మ దగ్ధాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే టీజేఎస్ తెలంగాణ జనసమితికి సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులంతా కూడా అమిత్ షా దిష్టి బొమ్మను ఇప్పుడే దగ్ధం చేయడం జరిగింది. ఒకసారి అడిగి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? నిన్న రాజ్యసభలో భారతదేశంలో నంబర్ 2 భావి భారత ప్రధాని అని చెప్పుకునే అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అల్పసంఖ్యాకుల కోసం, నోరు లేని వాళ్ళ కోసం, మూగజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఇది ఆర్ఎస్ఎస్ విధానం, ఇది ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ. కోట్ల మందికి ఈరోజు ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించి ఈరోజు సుసంపన్నులు కావచ్చు, పేదలు కావచ్చు, అందరికీ కూడా సమానంగా ఓటు ఒక న్యాయదాన్ని ఇచ్చి భారత పార్లమెంట్ను, శాసన వ్యవస్థ నిర్మించిన అంబేద్కర్ గారి మీద నిన్న అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు పిలుపునిస్తూనే హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఈరోజు అమిత్ షా గారు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు పదే అంటుంటాడు, నేను ఓబీసీని, రాజ్యాంగం వల్ల నేను ఈరోజు భారత ప్రధానిగా అయినని చెప్పేసి పదే చెప్తా ఉంటాడు. మోడీ గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే, అల్పసంఖ్యాకులకు, అణగారిన జాతులకు గౌరవించాలన్న ఉద్దేశం మోడీ గారికి ఏదైనా ఉంటే తప్పకుండా అమిత్ షా గారిని తక్షణమే తన మంత్రివర్గం నుంచి బహిష్కరించాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ముఖ్యంగా అంబేద్కర్ గారికి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ విధానము కావచ్చు, భాజపా విధానము మొదటి నుంచి కూడా తనను క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. అది ఇన్ని రోజులు ఆపుకోలేక మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు ఇండియా కూటమి ఎంపీలు చాలా తీవ్రంగా ఈరోజు జమిలీ ఎన్నికల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటే, భారత రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జీర్ణం కాకుండా ఈరోజు అమిత్ షా గారు తన అసహనాన్ని వ్యక్తం చేయడం దురదృష్టకరం. తక్షణమే మోడీ గారికి ఈరోజు అల్పసంఖ్యాకుల మీద, అణగారిన వర్గాల మీద ఏమైనా గౌరవం ఉంటే, భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన వ్యక్తి అయితే తక్షణమే తప్పకుండా అమిత్ షాను తన మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి తెలంగాణ జనసమితి పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరేం చెప్తారు? ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి నిండు పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అమిత్ షా గారి వ్యాఖ్యలు సిగ్గుసేటు. భారత జాతి తల దించుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా మన పరువు ప్రతిష్టలను సాక్షాత్తు పార్లమెంటులో అమిత్ షా గారు తీశారనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కేవలం అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్లో అంబేద్కర్ గారిని కించపరచడం ఒకటే కాకుండా మొత్తం జాతి అహంకార వ్యాఖ్యల్ని చేసినట్లుగా మనం దాన్ని భావించవచ్చు. కుల దురహంకారిగా మనం అమిత్ షాని వర్ణించవచ్చు. ఎందుకంటే తాను పుట్టినటువంటి అగ్రవర్ణ కులాల నుంచి వచ్చినటువంటి ఒక వివక్షత నుంచి వచ్చిన వ్యక్తిగా అమిత్ షా వ్యాఖ్యల్ని మనం పరిగణించాలని ఈ సందర్భంగా నేను సాక్షాత్తు భారత ప్రజలను కోరుకుంటున్నా. అయితే ఇక్కడ మనం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేవలం ఆయన అంబేద్కర్ అని పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలకు విరుగుడుగా తెలంగాణ జనసమితి కోదండరామ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం మేము 5 గంటలకు మొత్తం సోషల్ మీడియా సాక్షిగా వాట్సాప్లో, ఫేస్బుక్లో మొత్తం తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ ప్రజలకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అంటాం అంబేద్కర్ 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 అంటూ 100 సార్లు అంటామని పిలుపునిస్తున్నాం. సాయంత్రం 5 గంటలకు మేమందరం కూడా ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, స్టేటస్ల ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త, తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు అమిత్ షాకు వినిపించేలా 100 సార్లు అంబేద్కర్ అని అంటాం అనే ఒక నినాదాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే రాజీనామా చేయాలి. తన రాజీనామా చేయకపోతే మోడీ తనను బర్తరఫ్ చేసి భారత ప్రజలకు ఒకసారి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా పదే మేము అంబేద్కర్ అనేటువంటి నినాదాన్ని చేస్తాము. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్
సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకుపోతామంటూ కూడా టీజేఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బేషరతుగా మోదీ బర్తరఫ్ చేయాలి, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి అమిత్ షా అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, నాంపల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.